హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తారక్ వైబ్స్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ చాలా రన్ అవుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీ ఆగిపోయింది, ఇక ఉండదు అన్నట్లు ఒక రూమర్ అయితే క్రియేట్ అయింది. ఎవరో బొగడాగాడు, పనికి మాలినోడు, పని పాట లేనోడు ఒక రూమర్ క్రియేట్ చేస్తే దాన్ని జూనియర్ ఎన్టీఆర్ హేటర్స్ మరింత స్ప్రెడ్ చేస్తున్నారు. అయినా మైత్రి మూవీ మేకర్స్ ఏమైనా అఫిషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందా మూవీ ఆగిపోయిందని? అలా ఏం లేదు కదా. వాళ్ళు ఒక పక్కా క్లారిటీతో ఉన్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్లో సౌత్ ఆఫ్రికాలో ప్రారంభం కానుంది. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. మధ్యలో వీళ్ళకి వచ్చింది దురద. నిజం చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ హిటర్స్కి భయం పట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ కనుక వస్తే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ ఎగిరిపోతాయి. జూనియర్ ఎన్టీఆర్కి మంచి పేరు వస్తుంది. టాలీవుడ్ అమ్మ మొగడే కూర్చుంటాడేమో అన్న భయం పట్టుకుంది. అసలుకే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎరగదీస్తాడు. దానికి తోడు ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్ కనుక పడితే ఇంక ఊహించుకోండి. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ గురించి మాట్లాడిన ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పేసి ఈ మూవీపై అమాత్రం హైప్ని పెంచేశారు. దాంతో ఇవన్నీ విన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హిటర్స్కి రాత్రులు నిద్ర పట్టట్లేదు. దాంతో ఒక రూమర్ని నిజం చేయాలనే ఉద్దేశంతో చాలా ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఆ రూమర్ ఏంటంటే ప్రశాంత్ నీల్ ఇప్పటికే డ్రాగన్ షూటింగ్ 30% జూనియర్ ఎన్టీఆర్ లేని సీన్స్ని షూట్ చేశాడు. అయితే ఆ షూట్ చేసిన దాంట్లో కొన్ని సీన్స్ జూనియర్ ఎన్టీఆర్కి నచ్చలేదు. ప్రశాంత్ నీల్ని రీషూట్ చేయాల్సిందిగా కోరితే ప్రశాంత్ నీల్ దానికి అంగీకరించలేదు. దాంతో ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చి ఈ మూవీ ఆగిపోయింది అని ఒక రూమర్ అయితే క్రియేట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం వరీ కావద్దు, మూవీ ఎక్కడ ఆగలేదు. నెక్స్ట్ మంత్ షూటింగ్ ప్రారంభంగానుంది. జూనియర్ ఎన్టీఆర్ హేటర్స్ కూడా చెప్తున్నా, మీరు ఎంత ట్రోల్ చేసినా, ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా ఏం పీకలేరు. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక చిన్న మాట, జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోల్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వండి. ఏదైనా ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి. మీరు రియాక్ట్ కాకపోతే ఇలాంటి ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. సో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను, దానికి సెండ్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను మీ వీడియో. మీరు రియాక్ట్ అయితే ఎలా ఉండాలంటే, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ట్రోల్ చేయాలంటే ఆలోచించాలి వాళ్ళు, ఆ విధంగా ఉండాలి. సో నేను చెప్పాల్సిందంతా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి.